VKN. Hey guys, welcome back to our new vlog. మళ్ళీ కొత్త వ్లాగ్తోనే అయితే మళ్ళీ ఈరోజు అయితే కలుస్తున్నా. కొత్త హెయిర్ స్టైల్ ఎట్లుందో చెప్పాలి. ఇక ఎప్పట్లాగానే మళ్ళీ కాలేజ్కి అయితే స్టార్ట్ అయినా పోతున్నా. ఈరోజు అయితే మహానుభావులు అయితే ఈరోజు కాలేజ్కి అయితే వస్తారు. కొత్త చూడవచ్చు ఇద్దరు బోర్డుపల్లి టాన్లు అనమాట. పట్టించుకోరు వాళ్ళకి. నేను ఇవ్వండి టాన్ కాదు, నేను ఏదో పట్టా. ఏ దసరా అందరు ఎట్లా వేసుకోరో చెప్పాలి. ఏ దసరా రోజు ఇట్లా వ్లాగ్ తీసానే ఆ వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలే. ఎందుకు అప్లోడ్ కాలే. అది ఈరోజైనా రేపైనా అప్లోడ్ అయితే అవుతుంది ఆ వీడియో. పెడతా ఈరోజు అయితే పక్కా. ఫేస్బుక్లో అయితే పెట్టినా కానీ అంత నాటకా చూసుకుంటే ఎలా ఉందో చెప్పాలి. ఒక టాటాయిస్ లెక్క లేదా, ఇంకా క్యాప్ లేవు. ఈడు చెప్పాలి. ఇటు చూడు ఆశీష్, అయ్యపు ఎందుకు పంచిట్లా హాయ్ చెప్పాలరా. ఈడు సినిమా పిచ్చోడు. ఇంక ఏదో ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి పోవాలి. అది రూల్ అనమాట. సండే అయినా మండే అయినా. ఇప్పుడు పొద్దున్న లేచి మార్నింగ్ లేచి కాలేజ్ రమ్మంటే ఏమో నా వల్ల అయితే లేరా అంటాడు. పొద్దున 7 o'clock షో ఉంది అనుకో వెళ్ళిపోతాడు. స్పెషాలిటీ అట్లుంటుంది. మళ్ళీ అలుగుడు. దీపావళి రోజు దివాళీకి అయితే పెద్ద ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఆ రోజు అయితే పక్క వ్లాగ్ అయితే తీస్తా. దసరా అప్పుడు ఇట్లా వ్లాగ్స్ తీద్దాం అనుకున్నా కానీ కొన్ని మిస్ అయిపోయినాయి, తీయలేకపోయినా. చాలా బిజీ ఉండే బాగా. బిజీ అంటే ఏం లేదు కానీ అంతే. సో ఎప్పటిలాగానే మళ్ళీ ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ చూసుకుంటే ఎప్పటిలాగా లైట్ ట్రాఫిక్ అయితే ఈరోజు అయితే ఉంది. అక్కడ చూడవచ్చు కొంచెం అయితే మిస్ అయిపోతుండే అక్కడనే. ఇదో ఈ పైలో అని చూడవచ్చు. మొత్తం హీరో అనుకుంటాడు రోడ్ పైనే. ఈ ట్రాఫిక్ని ఎవరు క్లియర్ చేయలేకపోతుండ్రు. ఇక్కడ ఈ యానిమల్ అయితే చూసుకోవచ్చు. 2 యానిమల్. సో ఇది వి అంట, ఇది కే, ఇదేను వీకేఎన్. కొత్త బండి వచ్చిందంట. చెప్తున్న వ్యక్తి ఈయన. ఏదో కొత్త బండాన్ని ఈయన తెచ్చిడంట. అది క్యారెల్ సీట్ అంట, వీకే అన్నట. చూడు ఏదో కొత్త కొత్త బండ్లన్నీ ఆలోచిస్తుండు. అదే నిసాన్ కాదంట, పెట్రోల్ వెహికల్ అంట. బండి పేరు పెట్రోల్ వెహికల్ అంటుండు. ఇగో మళ్ళీ ఇప్పుడు గట్టిగా నమ్మకం అలుగుతాడు. ఇది చెప్పురా అదేందో. ఇప్పుడు వీడియో తీస్తున్నందుకు అబద్ధాలు చెప్తుండు. ఇంతసేపు ఏమో ఇది వి అంటే, ఇది కే అంటే, ఇది ఎన్న అంట. లేకపోతే ఇది అయ్యా అంటే, ఇది ఎన్న అంట. కొత్త చెప్తుండు మళ్ళా. అట్లా చెప్పొద్దు, అది నేర్చుకో. ఇది ఏంది ఏంది వి, ఇది కాదు కే, ఇదేంటి ఇదేంటి కాదు ఎన్ను. ఇప్పుడు ఏంది ఇంటర్ చదువుకుంటున్నావు. ఏంది అది? నువ్వు సెకండ్ ఇయర్ చదువుతాలే, కియా చదువుతున్నావా? చెప్పుర్రా. చూసినా చదువు బిడ్డలు ఇలా అంతా. అంటే అంటే ఏంది బేట? కార్ కొత్త కంపెనీగా. ఇది చెప్తానికి నా సిగ్గు. అదే మరి. సో ఫ్రెండ్స్, ఇది చెతక్ బండి కాదంట. ఇగో ఈయన కొత్త బండి చెప్తుండే. టుక్ టుక్ బండి అంట. ఆయనేమో సౌండ్ వచ్చే బండి అంటాడు. వీళ్ళంతా ఇంటర్కి వచ్చారు. ఏ బండో తెలుసలే. ఏం బండి బేట? ఏ కంపెనీ? హీరో అంటే ఆయన హీరో కాబట్టి అట్లా అయ్యిండు.
ఆయన సిగ్గుపడతారు ఫోన్ పట్టుకొని పెద్దాన్ని అన్నీ తీస్తురని. బజాజ్కి వెళ్ళి చెత్తకు బండిది. ఏయ్ సో ఫ్రెండ్స్ ఇక సక్సెస్ఫుల్ అయితే ఈరోజు ఇట్లా కాలేజ్ అయితే అయిపోయింది. సక్సెస్ఫుల్గా మంచిగా నవ్వుకున్నాం. 4:40కి అయితే మళ్ళీ బస్ స్టాప్ దగ్గరికి అయితే పోతున్నాం. ఇవాళ అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉండే. దానికి కారణం వీడే. ఈ నియమానాలు తెలియదు కానీ ఒక బాలుడు, ఏ బాలుడో తెలియదు. నేర్పుతుండే నాకు చెప్పు ఏ వాళ్ళు అంటే బాలుడు. ఆయన సిగ్గుపడతాడు ముందల నుంచి. చూడు సిగ్గు కాదురా, ఏం కాదనమాట. ఇక సిగ్గు అంతే, అర్థం చేసుకోవాలి మనం. ఇంకొక 2 minutesలో అయితే వర్షాప్ కాడికి పోతామా. అడిగిపోయినాకైతే మీకు అయితే చూపిస్తాం. ఏడ అంతా ట్రాఫిక్ ఉంది. సో ఈ బాల్గేట్ పైన వచ్చి దుంకితే ఈ వ్యక్తి అనేది చనిపోతాడంట. ఒక ఎండ వల్ల మనిషి అనేది అయితే కనబడతలే. చచ్చిపో రోడ్డు పైన. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బస్ అయితే దిగినా. ఫుల్ అంటే స్టార్టింగ్ అంత ఏం లేదు కానీ కమంకార్ రాగానే మొత్తం పబ్లిక్ అయితే నిండిపోతారు. బస్సు ఫుల్ టైట్ ఉండే. ఇంటికి అయితే ఇప్పుడే పోతున్నా. పోయినాకైతే కలుసుకుందాం బై. ముందరైతే రోడ్ పోస్తుర్రు. రోడ్ అంతా రిపేర్కి అయితే వచ్చింది. మళ్ళీ మొన్న ఏదో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే మళ్ళీ రిపేర్ చేస్తారు.